ఎగ్జాంపుల్ 2029 అన్నారు అనుకోండి, అప్పుడు రేపు తమిళనాడు ఎన్నికలు జరిగేటప్పుడు ఇది 3 ఏళ్ల కోసమే ఎన్నికలు. అంటే చట్టం చేసిన తర్వాత చట్టం చేసి అమల్లోకి వచ్చాక జరుగుతుంది. ఇంకోటి దానికి 2/3 జరగాల, మెజారిటీ రావాలా. ప్లస్ దాంట్లో ఈ కాన్సెప్ట్ కూడా ఉంది, అంటే దేశంలోని సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి అది. కాబట్టి చాలా తతంగం ఉంది దానికి. అది ఊరికినే గబక్కన వెంటనే జరగదు, కానీ ఏ నాటికైనా జరుగుతుంది. ఏ నాటికో అంటే ఎప్పటికో దశాబ్దాల తర్వాత కాదు, మేబీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు, 5 నుంచి 10 ఏళ్ళు, 2034 లోపు అయితే జమిలి ఎన్నికలు ఖాయం. ఈ టర్మ్ కి అయితే లేనట్టే, ఈ టైంకి అయితే ఉండదు. ఇంకా యథావిధిగా 2029లోనే ఎన్నికలు అంతే. ఇప్పుడు రైట్ రైట్ థ్యాంక్ యూ సార్. చూద్దాం, మొత్తానికి జమిలీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా ఒక క్లారిటీ వస్తుంది. అదే వక్ఫ్ బిల్లు విషయంలో కూడా ఈ వారంలో జరిగిన కీలక చర్చ, అలాగే బిల్లు పాస్ అయిపోవడం, దాని వెనక రాజకీయ కోణం ఏంటి, భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత వేగంగా నిర్ణయం తీసుకుంది, మైనార్టీల పట్ల ఏంటి చిత్తశుద్ధి అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ అయితే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు శరవేగంగా అమరావతి పూర్తి చేయాలి, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా వేగంగా పూర్తి చేసే ప్రయత్నం, అలాగే P4 ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ఆలోచన వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి ఒక కొత్త దశాదిశతో ముందుకు వెళ్ళబోతున్నారు. కార్యకర్తలకి శ్రేణులకు కూడా